ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు ఆధ్యాత్మిక భావంతో మల్లన్ను దర్శించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పిలుపునిచ్చారు. పాదయాత్రగా వచ్చే భక్తులు శివనామస్మరణతో అడవి మార్గంలో ప్రశాంతంగా ప్రయాణించాలి అన్నారు. భక్తుల కోసం ముఖ్య ప్రాంతాలలో మంచినీరు, ఆహారం, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎటువంటి ప్రమాదాలకు తావు లేకుండా శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకోవాలని చెప్పారు. చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజకుమారి వెల్లడించారు. ఎంతో ప్రశాంత వాతావరణంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. నిన్న 71,000 మంది భక్తులు స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అందులో 23,000 మంది శివ భక్తులే ఉన్నారు. 23,000 మందికి స్పర్శ దర్శనం కల్పించడం జరిగింది. చాలా మంది కాలినడకన 30,000 మంది భక్తుల వరకు కూడా క్షేత్రాన్ని చేరుకుంటున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వస్తున్నారు. కాలినడకన అడవిలో మార్గం గుండా వచ్చిన భక్తులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోమని నేను కోరుతూ ఉన్నాను. మీకు 13 చోట్ల డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది, మెడికల్ ఫెసిలిటీ ఉంది, షేడ్ ఫెసిలిటీ ఉంది, అలాగే భోజన వసతి కూడా ఉంది. వాటిని సద్వినియోగపరచుకోండి. ఎవరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా టీంని మీరు కన్సల్ట్ అవ్వండి. ఇమీడియట్గా మీకు అంబులెన్స్లో క్షేత్రానికి మేము షిఫ్ట్ చేస్తాం. క్షేత్రం పైన మనం చూస్తే 30 మెడికల్ మనకి ఫెసిలిటీ ఉంది. అలాగే 30 బెడెడ్ హాస్పిటల్ ఉంది, దేవస్థానం హాస్పిటల్ ఉంది. వాకింగ్ గార్డ్స్ మనకి 2 ఉన్నాయి, లింగాలగట్టు, తర్వాత పాతాళగంగ. అక్కడ కూడా 292 మంది స్విమ్మర్స్ని 3 షిఫ్ట్స్లో మనం పెట్టాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా. పెద్దవాళ్ళు ఎవరైనా వాకింగ్ గార్డ్కి వెళ్ళి స్నానం చేయలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి షవర్ బాత్రూమ్ కూడా కల్పించాము. డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. బ్రహ్మోత్సవాలు మనకి 8వ తారీఖు నుంచి మొదలైనాయి. ఎంతో ప్రశాంత వాతావరణంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. నిన్న 71,000 మంది భక్తులు స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అందులో 23,000 మంది శివ భక్తులే ఉన్నారు. 23,000 మందికి స్పర్శ దర్శనం కల్పించడం జరిగింది. చాలా మంది కాలినడకన 30,000 మంది భక్తుల వరకు కూడా క్షేత్రాన్ని చేరుకుంటున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వస్తున్నారు. కాలినడకన అడవిలో మార్గం గుండా వచ్చిన భక్తులందరూ కూడా తగు జాగ్రత్తలు